ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలం శుభములు కలుగునగాక. ఈరోజు వాక్య భాగంగా హెబ్రీ 6వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాము. రోమా 8:28 చదువుకున్నాం. రోమా 8:28 రోమా పత్రిక 8:28 చదువుకున్నాము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ చక్కని వాక్య భాగాన్ని చూసినట్లయితే రోమా 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అన్నది ఈరోజు దేవుని ప్రేమించు వారికి ఈ యొక్క శుభవచనము. మరి ఆయన సన్నిధిని బట్టి కనిపెడుతున్న వారికి ఇది ఆశాజనకముగా ఉన్నది. హల్లెలూయా. ఏంటంటే మనం దేవుని ప్రేమిస్తున్నాము, మరి మనకు ఆ దేవుని యందు గొప్ప నిరీక్షణ ఉంది. దేవుడు కూడా మన ఎడల ఆ నిరీక్షణలో దాచి ఉంచిన మేలు ఏంటి అన్నది ఈరోజు ఆ ప్రత్యక్షత మనము ఇక్కడ చదువుతున్నప్పుడు ఆయన సంకల్పము అని రాయబడింది. ఎప్పుడైనా దేవుని సంకల్పం మన ఎడల ఉందా? ఒకసారి నేను కొన్నిసార్లు చూస్తాను. ఎప్పుడైనా ఇద్దరు ప్రేమికులు కొట్లాడుకుంటున్నప్పుడు నేనే మాట్లాడాలి, నేనే సహకరించాలి, నేనే మరి ప్రతి విషయానికి ముందు రావాలి, నాదే అన్నీ ఉన్నాయి అన్నది ఇటువైపు నుంచి అబ్బాయి మొరపెట్టుకుంటా ఉంటాడు. అటువైపు నుంచి అమ్మాయి మాట్లాడనిగా మౌనంగా ఉన్నప్పుడు అబ్బాయికి ఏంటంటే ఆమె నన్ను ప్రేమిస్తుందా ప్రేమించదా, ఇట్లా ఇరుపక్షాల ప్రేమలో అబ్బాయే అమ్మాయిని ప్రేమిస్తూ అన్ని మరి సజావుగా చూసుకొని అన్ని పక్షాన ఆ అమ్మాయికి అన్ని సమకూరుస్తూ ఆ అమ్మాయి ఎదురొస్తుందా అన్నది మరి ఆ అమ్మాయి తరపు నుంచి కూడా ఆ యొక్క మరి జవాబు దొరికితే వాళ్ళిద్దరి ప్రేమ సక్సెస్ అయినట్టే. అట్లాగే ఈరోజు దేవుని ప్రేమించే మనము ఆయనను ఒప్పుకుంటున్నాము, ఆయనను విశ్వసిస్తున్నాము, ఆయన సన్నిధిని ఆరాధిస్తున్నాము, నిరీక్షిస్తున్నాము. ఆయన ద్వారానే మనము కనిపెట్టుకొని ఉన్నాము. అయితే దేవుడు మనలను మన యొక్క మరి అభిప్రాయాలను ఏ విధంగా మరి స్థిరపరచాలనుకుంటున్నాడు అన్నది అటు నుంచి మౌనంగా కాకుండా ఈరోజు మనతో ఈ జవాబుగా మాట్లాడుతున్నాడంటే అది ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి. ఆయన సంకల్పం అంటే ఆయన ఏర్పాటు, ఆయన యొక్క చిత్తంలో పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి. సంకల్పము అన్నది మానవులది కాదు, దేవుడిది. ఆ సంకల్పంలో ఈరోజు నాకు ఉదయకాలంలో ప్రేరేపణ అయింది. దేవుని సంకల్పం మానవుల ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేసుకున్నాను. ప్రభువా, బోళ్ళందరూ నేను ప్రేమిస్తున్నారు, ప్రభు కొరకు హతసాక్షులు అవుతున్నారు, ప్రభు కొరకు జీవిస్తున్నారు, ప్రభువే మా ధర్మం అనుకొని ఆయన నామం బట్టి అనేక నిరీక్షణతో కష్టాలతో మరి నీ సన్నిధిని వదలకుండా సేవిస్తున్నారు. మరి నీ సంకల్పము అంటే నాకు దేవుడు చూపించాడు. ఏమంటే నాకు అపోస్తుల కార్యము 4:27 వచనము చూసినట్లయితే ఆ అపోస్తుల కార్యము 4:27 ఏమని రాయబడి ఉందంటే, ఏమి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెను, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధుడు అయిన యేసుకు విరోధముగా అని రాయబడింది. మరి దేవుని సంకల్పము, దేవుడితో పాటు ఆయన సంకల్పం కూడా భూస్థాపన అయ్యింది అన్నది శిష్యులు ఆయన చనిపోయినా కూడా ఆయన పేరిట నిలబడి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు.
అయితే ఆయన సంకల్పంలో భాగం ఏంటి? మా విశ్వాస్యత ఏంటి? మా రక్షణ ఏంటి? మేము ఆయన నమ్ముకున్న జీవితం ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా ఉంచలేదు దేవుడు. అయితే యేసు ప్రభు నామాన్ని మరి అక్కడుంటున్న యూదులు ప్రముఖులు ఆ యొక్క నామము కూడా ఎత్తకుండా ఆయనను హింసించి హతమార్చారు. అయితే శిష్యులు మాత్రము యేసు యందు మరి విస్తారమైన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని పరిశుద్ధాత్మ ద్వారా వారిని పులికొల్పి ఆమేన్ ఎట్లా తోడై ఉంటున్నాడంటే మీకు అందరికీ తెలుసు. మార్కు సువార్త 16:20లో నేను నా వాక్యాన్ని ఎక్కడ వెతుకుతారో, నన్ను ఎక్కడ చాటిస్తారో, నా ఆత్మ సహకారి అయి మీతో వాటన్నిటిని విన్న వాటిని చెప్పిన వాటిని రుజువుపరిచి సహకారి అయి ఆత్మ వాళ్ళకి బలంగా ఉంటుంది. అయితే యేసు ప్రభువు లేని దినమున సహకారి ఎవరు? అపరిశుద్ధాత్ముడు. యేసు ప్రభుని శిష్యుల నుంచి దూరపరిచిన, ఆయన బిడ్డల నుంచి దూరపరిచిన సహకారి అయిన ఆత్మను కలిగి వారు తమ భక్తి విశ్వాస్యతల్లో యేసు ప్రభు లేకపోయినా దృఢంగా నిలబడిన సమయాన వారు ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా, ఏ యొక్క అధికారులు నిన్ను బెదిరించారో ఆమేన్ ఆ బెదిరింపు పేతురు యోహాను మధ్య నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారన్నప్పుడు వాళ్ళు భయపడక ఈ ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన చేశారు? ఏమి జరగవలని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించారో వాటన్నిటినీ చేయుటకై నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా ఆయన సంకల్పము ఆయన చేయగలిగినది యేసు ప్రభు లేకపోయినా సహకారి అయిన ఆత్మ ద్వారా. ఆమేన్. ఈరోజు ఆయన సంకల్పము ఆయన ఆత్మలో దాచి మనకిచ్చాడంటే, ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోకి నడిపించబడతారు. ఆత్మ వచ్చినప్పుడు నా కార్యాలు మీలో జరిగించడానికి, మీరు నమ్ముకున్న విశ్వాస్యతను రుజువుపరచడానికి ఏవైతే యేసు ప్రభు మాట్లాడాడో ఆ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తూ వాటిని జరిగించే కార్యకారి ఆత్మ ఈరోజు మన మీద ప్రోక్షించి ఆమేన్ ఎవరైతే దేవుని చేత మరి ఏర్పరచబడి ఆ సంకల్పంలో ఉన్న వారికి సమకూడి జరగడానికి ఆమేన్ హల్లెలూయా. చాలాసార్లు విశ్వాస నిరీక్షణకి కొన్నిసార్లు మనిషి లేవు, మనకు అన్ని హామీలు ఇచ్చి ఉంటారు. మనిషి పోయి ఉంటాడు. బతుకున్నప్పుడు ఆయన పెట్టిన హామీలు, ఆయన చెప్పిన మాటల్ని తలపోసుకొని బ్రతుకురావడానికి మరి వాళ్లకు ఆ యొక్క మరి శక్తి బతికున్నప్పుడే చేయగలిగినది ఉంటుంది. కానీ యేసు ప్రభువు మరి తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఉద్ధరించడానికి ఆత్మతో వాళ్ళు పూర్ణులై ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందని రాయబడింది? నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియ మహత్కార్యం చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారంట. చూడు, ఆయన సంకల్పము, ఆయన ఆయన చేతులే ఆయన కార్యకారి అయిన ఆత్మ ఈరోజు మన మధ్యన ఉంచిపోయాడు. ఆమేన్. అందుకే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి మేలు చేయడానికి సమస్తము సమకూడి, అంటే వాటికి అవి కూడుకొని వస్తాయా? సహకారి అయిన ఆత్మ ద్వారా, చాచిన హస్తము ద్వారా కార్యాలు చేయుటకు దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తూ ఈ కార్యాల కొరకు మనల్ని
ఎత్తిపడుతుండగా హల్లెలూయా ఆయన సన్నిధిని బట్టి మనమెవ్వరము బలహీనపడడానికి లేదు. ఆమేన్. అందుకే మత్తయి సువార్త 25:34లో అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, లోకము పుట్టినది మొదలుకొని తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. చాపబడిన హస్తము ఆయన సంకల్పము మన మీద ముందుగా సిద్ధపరిచిన ఆయన యొక్క మరి ఏర్పాటు మనకు ఉన్నప్పుడు ఆమేన్. ఈరోజు దేవుని యొక్క కార్యాలు ఏంటంటే మరి మీరు వాటిని పొందుకుంటారు అన్నది వాక్యం ఏం చెప్తుంది తెలుసా? తను ప్రేమించి వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. ప్రేమిస్తున్న వారికి సిద్ధపరిచింది ఆయన సంకల్పంలో చేయి చాచి మనందరినీ దీవించిన మాటలు, మనందరికీ ఇవ్వాల్సినవి ఏంటి అన్నది మనము దేవుని ప్రేమిస్తున్నాం. వన్ సైడ్ లవ్ లాగా అయిపోయింది. కానీ ఆ అవతల నుంచి వచ్చే ప్రేమ, ఆయన యొక్క మరి ఏర్పాటు, ఆయన మన మీద కలిగిన చిత్తము, మన యొక్క ఆయన తలంపులు విస్తారములని వాక్యం చెప్తుంది. హల్లెలూయా కదా. నా ఎడలని తలంపులు బహు విస్తారములని కీర్తన 40లో దేవుడు చెప్పాడు. అయితే ఈరోజు మన ఎడల దేవుని తలంపులు అనేకములు. ఎలా గుర్తిస్తాము? అయితే అవి కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరమవు. కానీ తను ప్రేమిస్తున్నా అన్న మాట ఈరోజు మనమందరం తీసుకోవాల్సిన మాట అయింది. హల్లెలూయా. కాబట్టి తను ప్రేమిస్తున్న వారికి ఏమిస్తున్నాడంటే, అప్పుడు రాజు కుడివైపున ఉండి వారిని చూచి, లోకము పుట్టినది మొదలుకొని తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. లోకము పుట్టినది మీకు అందరికీ తెలుసు. జగత్పునాది వేయబడక ముందేమంత ఏసు యందు మనల్ని సిద్ధపరచుకున్నాడు. సంకల్పం అంటే మరి సడన్ గా నమ్ముకున్నాము, సడన్ గా మన జీవితంలో యేసు ప్రభు వచ్చాడు. ఈరోజు మనం మాత్రమే ప్రార్థన చేస్తున్నాము. ఆయన చూడనోడిగా, ఆయన మన కష్టాలు గ్రహించనోడిగా, ఆయన మనకు ఏమి చేయలేనోడిగా ఆయన ఉన్నాడా? ఇది రాంగ్. ఆమేన్. కొన్నిసార్లు అట్లా అనుకుంటాం. ఈ వన్ సైడ్ లవ్ ఏంటంటే, మనము పరిస్థితుల్లో ఉన్నాము, బోళ్ళని సమస్యలు ఉంటాయి, గీ పెట్టుకొని మొర పెట్టుకుంటా ఉంటాము. అసలు దేవుడు నా మొర ఆలకిస్తున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు? ఈరోజు మీరు చేయాల్సిన భక్తి విశ్వాసీయతల్లో అవి ముందు జరిగినవని మీరు నమ్మండి. ఏమని, ఏ విధంగా ప్రార్థన చేయాలి? అవి జరిగాయని నమ్మండి. ఎట్లా నమ్ముతామండి మనము అని అంటే, యేసు యందు ముందే మనల్ని ఏర్పరచుకున్నాడని ఎఫెసీ 1 అధ్యాయంలో రాయబడింది. యేసు యందు ముందే ఏర్పరచుకున్నాడంటే ఇంత పెద్ద సంకల్పంలో మరి మనము కలిగి మరి మన ఏర్పాటు ఎంత మరి అడ్వాన్స్గా ఉంది, మనం ఎంత ప్రేమించబడ్డానికి యోగ్యనం అయ్యామన్నది ఈరోజు తెలుసుకుంటే, ఇది సడన్గా ఒక రోగం వచ్చి చర్చికి వచ్చి నమ్ముకున్నాము, లేదే ఎవరో చెప్తే వినేసి ఆయన ఒప్పుకొని ఇట్లా చర్చికి వచ్చాము కాదు. అనాది సంకల్పము నీవై, నీ ఏర్పాటై, నీ విశ్వాసత ఉంటే ఈరోజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఏ విధంగా మా 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 దైవత్వము, ఎవరు మా వినపాలు వినేవాళ్ళు అన్నది నీకు భయము కానీ లేనితనం కానీ మనలో మరి భీతి కానీ కలగడానికి లేదు. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడంటే, సిద్ధపరిచింది ఎప్పుడు? లోకం పుట్టినది మొదలుకొని తండ్రి మీ కొరకు సిద్ధపరిచింది. అప్పుడే మనకు ఈ యొక్క డయాగ్రామ్ అంతా ఇవ్వబడింది. ఆమేన్. ఒక భక్తుడు ఒక వాక్యం చెప్పేవాడు. కొన్ని రోజులు అబ్రహాం కోసమే చెప్తూ వచ్చాడు. ఏమని చెప్తూ వచ్చాడు? అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక్క బిడ్డ కూడా ఇవ్వలేదు. నువ్వు ఆకాశ నక్షత్రాలు లెక్కించగలుగుతావా?
ఇసుక రేణువు లెక్కించగలుగుతావా? ఇంతటి సంతానం నేను నీకు ఇచ్చాను, ఇంతటి సంతానం నేను నీకు ఇచ్చాను అంటూనే ఉన్నాడు. నిజానికి అంతటి సంతానము ఆయన పొందుకొని ఆయన మరి ఆశీర్వదించబడి అన్న మాటకి ఆయనకి ఎన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేరు? 90 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అయితే అంతవరకు ఓపిక పట్టడం ఏ మనిషికి సాధ్యం కాదు. అయినా శారమ్మ తొందరపడి మరి ఏం చేసింది? సవితిని తెచ్చుకొని సవితి ద్వారా పిల్లలు పుట్టడానికి ముందుపడింది. కానీ దేవుడు వాగ్దానము తన కాలాల్లో ఫలించడానికి ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఐడియాలతో కాదు, ఆమేన్, ఎప్పుడో మన కొరకు అంటే జగత్ పునాది వేయబడక ముందే నీ కొరకు సిద్ధపడి. నాకు కూడా చాలాసార్లు నేను ఈ ఊరు కొత్త, ఈ ప్రాంతం కొత్త, మరి ఇక్కడ నేను ఎట్లా సేవ చేయాలని చాలా సంవత్సరాలు దీర్ఘాలు తీసి ప్రార్థన చేశాను. కొత్త అని, మరి నాకు ఈ ఊరి భాష రాదని, ఇక్కడ సాంప్రదాయం తెలియదని, ఎట్లా సేవ చేయాలని అంటుంటే ఆత్మనికి ఇచ్చాను, చెయ్యి చెయ్యి చెయ్యని. నిలబడిన చోటే ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి. ఆత్మ పరిచర్యను మొదలు పెట్టాను. అయితే ముట్టుకుంటే జనాలకు అద్భుతాలు, ముట్టుకుంటేనే ఆశ్చర్య కార్యాలు జరిగే శక్తి నాకు ఇచ్చాడు. ఆయన ఎట్లా 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 అని అంటూనే ఉన్న చోటిని అన్ని ఇస్తున్నా కూడా కొన్ని విషయాల్లో నేను ఇంకా ఎట్లా ఎట్లా అన్నప్పుడు మరి మనుషులను ఆధారపడిన దగ్గర వాళ్ళ ద్వారా చాలా సమస్యలు పాలయ్యాయి. అయితే దేవుని ఆత్మ, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క కృప నా మీద ఉన్నప్పటికీ ఎట్లా ఎట్లా అన్నది ఒకరోజు నాకు మనుషులను ఆధారపడాల్సి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన శక్తి, నాకు ఇచ్చిన ఆత్మ, నాకు ఇచ్చిన నడిపింపు కన్నా మనుషుల ద్వారా వచ్చేటి ఎన్నో వచ్చాయి. అయితే ఇప్పుడు ఎవరిని ఆధారపడకుండా తిరిగి ఆత్మని ఆధారపడాలని ఆయన చాపబడిన సంకల్ప హస్తం ఉందని నాకు చూపించడానికి దేవుడు ఒక ఫ్లాట్ని చూపించి మేరీలీనా అని అక్కడ రాసుంది, ఇది నీ స్థలం. ఇప్పుడు మళ్ళా కొత్త స్టోరీ స్టార్ట్ చేశాను. అబ్బా, ఈ ఊర్లో నాకు ఎవరు తెలియదు నాయన, నా స్థలం అయితే నువ్వు చూపిస్తున్నావు, ఎవరిని అడగాలి? మనుషులనా దేవుణ్ణా? అయితే నా దీర్ఘదేహులను శబాయిలను నీకు వంచుతానని దేవుడు చెప్పిన వాగ్దానానికి ప్రార్థన విశ్వాస్యతలు హెచ్చించకుండా మనుషులను అన్నప్పుడు మనుషులు ఆయన సంకల్పాన్ని సమకూర్చలేదు. ఎవరు సమకూర్చువాడు? దేవుని ఆత్మ మాత్రమే. ఆమేన్. అయితే దేవుని ఆత్మ మాత్రమే మనకు సహాయతగా ఆ సమస్తం సమకూడి జరుగుతుంది అన్నది నిజంగా అక్కడ ఒక మాట అడ్వాన్స్గా చెప్పింది ఏంటంటే, తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకో, కమాండ్ తీసుకో తీసుకో తీసుకో, కమాండ్. అయితే ఒక అబ్బాయి నా తండ్రి విలువల కొరకు ఒక అబ్బాయి ప్రార్థన చేసినప్పుడు అన్నాడంట, మీ తల్లిదండ్రులు, మా చెల్లితో మాట్లాడినప్పుడు అన్నాడంట, మీ తల్లిదండ్రుల మీద దేవుడి కృప ఉంది, మీకు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి, మీరు దేవుని యొక్క మరి నామంలో కొత్త మరి మీరు చేయగలుగుతారా అన్నాడు. అయితే మీకు అన్ని సిద్ధపరిచాడక్క, మీకు దూతలు ఆజ్ఞాపించాడక్క అన్నాడు. దూతల కన్నా కొంచెం తక్కువనిగా మనల్ని తయారు చేశాడు. మరి దేవుడి యొక్క కార్యము కొంచెం తక్కువ అని, కానీ రైట్స్ మనకి ఇచ్చాడు. మనం వాటిని రిసీవ్ చేసుకోవాలన్నా, వాటిని పొందుకోవాలన్నా, ఆజ్ఞాపించాలి అన్నది ఈరోజు మానవుడు స్వతంత్రించుకునే లక్షణాన్ని, తనకిచ్చిన మరి ఏర్పాటుని హల్లెలూయా చూసి వాటిని గ్రహించి వాటిని హృదయానికి గోచరం అన్నది అవి కనిపించని వాటిని స్వతంత్రించుకోవాలి అంటే ఆమేన్. వారు ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించింది, ఆ హస్తము చాపబడి ఉండగా వారు దేవుడి కార్యాలకు భూమి కంపించింది అని అంటే ఈరోజు ఆయన సంకల్పం మన మీద ఉండగా వాటిని పొందుకోవడానికి ఆ ప్రార్థన ద్వారా
వాటికి మనకు సమకూర్చబడతాయి. హల్లెలూయా. అందుకే నేను ఒక సాంగ్ని నేను చూశాను. అదేంటంటే ఒక చక్కని పాటలో కొంచెము ఆ వ్యాఖ్యానం ఎట్లుందంటే ఎంతగానో మరి ప్రయాసం వచ్చిన మరి పాటలాగా ఉంది. దీవించుమో దేవా నా మంచి యేసుదేవా, ప్రియమైన క్రీస్తు ప్రభువా, ప్రార్థింతుము నిన్నేనయా, పాలించుము యేసయ్యా. దీవించుమో దేవా నీ ప్రేమయే నీ కృపయే నాదు జీవము నొసగెను, నీ నామమే నీ వాక్యమే నాకు త్రోవను చూపెను, పాపముతో శాపముతో నలిగాను నా బ్రతుకులో, కాపరివై దేవుడవై నిలిచావు నా మనసులో, నా దాగు చోటు నీవే, నా నీతి బాట నీవే, నా దాగు చోటు నీవే, నా నీతి బాట నీవే, కీర్తింతును నీ నామము, ప్రేమింతును నీ మార్గము, కీర్తింతును నీ నామము, ప్రేమింతును నీ మార్గము. దీవించుమో దేవా, దీవించుమో దేవా అన్న ఈ పాటలో నిజంగా నీ ప్రేమ, ఆయన మరి జీవము అన్ని నొసికిన, పాపము శాపము నలిగాను నా బ్రతుకులో అన్నది దేవుని ఏర్పాటున్న వీటన్నిటితో నలగబడింది ఏంటంటే ఆయన నడిపింపు లేక, ఆమేన్, ఆయనను ఆశ్రయించలేక, ఆయన యొక్క దీవెన ఏంటి అని ఆయన సన్నిధిలో కనిపెట్టలేక. కొన్నిసార్లు నేను చావుకెళ్తే నిజానికి అందంగా ఆజానుభావుడిగా 21 సంవత్సరం అబ్బాయి ఒక హీరోలాగా ఉన్నాడు. అంత అందంగా మరి ఉన్న అబ్బాయి, అజానుభావుడిగా ఉన్న అబ్బాయి, హీరోలాగా ఉన్న అబ్బాయి ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే అక్కడ తల్లి ఏడ్చింది ఏంటంటే, నా చేతులారా చంపుకున్నా నా బిడ్డని అని. నా చేతులారా ఎందుకు చంపుకున్నానని ఏడ్చిందంటే, ఆ బిడ్డ మా ఫ్రెండ్ బర్త్డే అని వెళ్తాను. ఇప్పుడు ఈ యొక్క కర్ఫ్యూ జరుగుతున్న దినాల్లో స్నేహితులు ఇవన్నీ మరి విడిచి ఇంట్లో ఉండడానికి తండ్రికి చెప్పకుండా తల్లి అనుమతి తీసుకొని అర్ధరాత్రి 12 గంటలకు శరవేగంతో ఇంటికి చేరాలని చెప్పకుండా వెళ్ళింది. ఎప్పుడైనా భయమే కదా. శరవేగంతో ఇంటికి రావాలని మరి 100 ఫాస్ట్గా ఉన్నాడో ఎంత ఫాస్ట్గా ఉన్నాడో అంత ఫాస్ట్గా వచ్చినప్పుడు మనిషి అంత ఎత్తు చెట్టుకు గుద్దుకొని గోడ అవతల పడిపోయాడు. ఆ పుర్ర మొత్తము లొత్తపడిపోయింది. అబ్బాయి స్పాట్ డెత్గా చనిపోయాడు. అయితే అనుమతించిన తల్లి బాధపడింది. నేనే నా బిడ్డను అనుమతించాను. అందరూ కరోనాతో చచ్చిపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న బిడ్డ యాక్సిడెంట్, ఎలాంటి మరి కర్ఫ్యూ సమయంలో ఎలాంటి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు. చనిపోయిన స్థితి చూస్తే తల్లి అనుమతించి చావుకు పంపించినట్టుగా తల్లి ఏడుస్తుంది. ఈరోజు నిజానికి దేవుని ఏర్పాటు సంకల్పం మన ఎడలో ఉన్నది. కానీ మన జీవితం శాపముతో పాపముతో ఎందుకు ఉంటుందంటే మన మార్గాలకు మనం అనుమతిస్తున్నాం, మన ఊహలకు మనం అనుమతిస్తున్నాం. దేవుడి చిత్తమైన నడిపింపును ఆశ్రయించని వారిగా, ఆయన యొక్క ఉద్దేశాన్ని శరణు కోరని వారిగా ఉండడం వల్ల
వక్రీకరణ మరి ఊహలతో ఉండడం వల్ల మనం పట్టబడి ప్రతిసారి దోషభరితులమై ఉండడప్పుడు, అందుకే పాపముతో శాపముతో నలిగాను నా బ్రతుకులో, కాపరివై దేవుడవై నిలిచావు నా మనసులో, నా దాగు చోటు నీవే, నా నీతి మాట నీవే, నా దాగు చోటు నీవే, నీవే కీర్తింతును నీ నామము, ప్రేమింతును నీ వాక్యం. దేవుడు నీ తర్వాత తెలుసుకోవడము, తర్వాత వెంబడించడము. ఈరోజు దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి, జగత్పునాది వేయబడక ముందే క్రీస్తుతో మనల్ని అన్ని విధాలుగా బ్లెస్ చేసిన ఈ రోజు వరకు ఆ దీవెనలోకి రాలేకపోవడానికి హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు? మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేని వారంగా ఉంటున్నాం. కానీ ఈరోజు స్వతంత్రించుకోవాలి అంటే ఆయనను ప్రేమించి సహిస్తూ వీటన్నిటిని భరిస్తున్న వారితో రోమా 8:17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కూడా శ్రమపడిన ఎడల ఆయన తోటి వారసులం. ఈరోజు దేవుని కృపలో మనం బ్లెస్డ్ పీపుల్ అనడానికి, మనం ఆయన బిడ్డలం అనడానికి కేవలం ఆయన సన్నిధిలో బేలగా కూర్చొని మరి దీన దయతో ఉండాల్సిన వారమే కాదు, ఆమె వారసులుగా ఇప్పుడు పడిన కష్టాలు పడ్డారు. కానీ ఇప్పుడు ఒకటి గొప్ప మాట మన కొరకు మరి కార్యరూపంగా దాల్చబడుతుంది. అదేంటంటే ఈరోజు ఆయన నామాన్ని కలిగి ఎన్నో కష్టాలు పడిన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడే మనతో హృదయ తాకిడితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే క్రీస్తు శ్రమపడిన వారమైతే ఆయన మహిమకు కూడా మనం వారసులముగా నిలిచి ఈరోజు స్వతంత్రించుకొనబోతున్నాం. ఎంతమంది నమ్ముతారు? ఆమె నిజానికి శాపముతో పాపముతో ఈరోజు కరోనా వచ్చి ఊపిరితో కొట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడు కరోనా బాధలాగే నాకు ఊపిరి సమస్య ఉండేది. అయితే ఎప్పుడు ఊపిరి సమస్య నేను అనుకునేదాన్ని, చావైనా చావలేదు, ఎందుకు బ్రతికున్నానని చాలాసార్లు జీవితం మీద నిష్ఠూరపడి ప్రార్థన చేసింది. ఏంటంటే తనకల్లాడుతూ బ్రతకాల్సిన వారంగా నా కుమారుడికి ఫిట్స్తో బాధపడుతున్నప్పుడు అదే బాధ ఉండేది, అదే సమస్య, ఎప్పుడు చూసిన బ్రీత్ సమస్య నాకు ఉండేది. కానీ ఈ కరోనా దినాలలో మేము బాగున్నాము. అయితే అనేకులు బాగున్న వాళ్ళు చనిపోతున్నారు. అయితే దేవుడి యొక్క సంకల్పం ఎంత బాగుందంటే అన్ని రోజులు కష్టాలలో వారసులమై మరి ఊపిరితో కొట్టుకున్న ఈరోజు ఆశీర్వాదంలో వారసులం ఏంటంటే సజీవత్వంలో మమ్మల్ని కాపాడుతున్న దేవుడికి వందనాలు. హల్లెలూయా, వందనాలు కలుగును గాక. నేను అన్నాను ఈరోజు కరోనా సమస్యతో కాదు, ప్రతి నిమిషం మా అబ్బాయి ఫిట్స్ వచ్చినప్పుడల్లా ఊపిరి ఆగిపోయేది. అది ఎన్ని నిమిషాలైనా తిరిగి ఆగిపోయినాక హార్ట్ బీట్ వల్ల తిరిగి మరి ఆ ఆక్సిజన్ మళ్ళీ ఆయనకు ఊపిరి ఆడేది. అయితే డాక్టర్లు మీరు ఎప్పుడు సిలిండర్ పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవాలన్నారు. ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే ఇంట్లో చాలాసార్లు ఊపిరి ఆగిపోయింది. ఒకసారి అనుకున్నాను, ఇట్లా తనలాడుతున్న బిడ్డ నేను చూడను, ముక్కు పట్టేసుకోవాలి, ఎందుకంటే నేను చూడలేనని అనుకునేదాన్ని. కానీ సజీవత్వాన్ని ఇచ్చి ఇప్పుడు నా కుమారుని ఆ యొక్క విలువలో మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడాడు. ఈరోజు మా సంఘాన్ని కూడా కాపాడుతున్నాడు. ఆమె భూలోకం ఎంతగానో కొట్టుకలాడుతున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పడిన శ్రమలు, అయితే ఆయనలో మనం వారసులమై మరి శాపగ్రస్తంతో ఉన్నట్టుగా ఊపిరితో కొట్టుకలాడుతున్నా ఎన్నో బాధలు పడినా ఈరోజు ఆయన మహిమకు కూడా వారసులము, ఆయన యొక్క కృపకు వారసులమై ఉంటున్నామన్నది. హల్లెలూయా. నిరుత్సాహపడకండి, దేవుడితో మీరు ఏర్పరచబడిన వారు. ఈరోజు కొన్ని వాటిలో నలిగిన దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయడానికి
దేవుడు మీ దీనస్థితిని కటాక్షించడానికి, ఎంతో కృప చూపించడానికి ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్న దేవుడికి వందనాలు చెల్లించే వారంగా ఉంటున్నాను. అందుకే నాకు ఒక వాక్యాన్ని నేను చూసినప్పుడు యాకోబు పత్రిక 2:5 ఒక మాట రాస్తుంది. ఆ మాట చాలా చాలా అనిపించింది. ఏమనిపించిందంటే, మరి నలగడము, బాధపడడం అనే విషయంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించిన వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటానికి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా ఆలకించండి. అక్కడ చక్కని మాట రాసింది. ఏమని రాయబడి? నా ప్రియ సహోదరులారా, ఈ లోక విషయమై దరిద్రులైన వారి విశ్వాసమందు పాపముతో శాపముతో నలుగుతున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దరిద్రులైన వారి విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు. హల్లెలూయా. ప్రేమించు, 2 విశ్వాసము అన్న విషయంలో దరిద్రంతో నలుగుతున్న వారికి ఆయన వారసత్వాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఈ వారసత్వాన్ని ఇప్పుడు తీసుకోవాల్సి, స్వతంత్రించుకోవాల్సిన వారంగా మనం ఉన్నామని దేవుడు అందుకు ఏర్పరచుకోలేదా అని మనకు లేఖనాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆమేన్. అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకునే గొప్ప సంకల్పం ఈరోజు మనల్ని, మన విషయాల్ని మరి ఆలిస్తూ పాలిస్తూ తన కృప చేత మనం ఉంచాడంటే మీకు ఆల్రెడీ తెలుసు. దేవుని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడని సామెతల్లో రాయబడింది. అంతేకాదు, యెషయా 46:10 నా ఆలోచన నిలుచును, నా చిత్తము నెరవేరును. నా ఆలోచన నిలుచు, నా చిత్తమును నెరవేరును. చదవం. యెషయా 46:10. నా ఆలోచన నిలుచునని నా చిత్తము నెరవేర్చుకునేదని చెప్పాను, చెప్పుకొనొచ్చు. ఆమేన్. ఆది నుండి నేనే కలగబోవు వాటిని. హల్లెలూయా. దేవుడు తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మనుషుల సహాయత, మనుషుల అవసరతలు ఏం అవసరం లేదు. అందుకే మనం ఈరోజు ఎన్నో ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టాము. కానీ వాక్యం ఏమంటుందంటే, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడని రాయబడింది. తన ప్రియులు నిద్రిస్తుండగా యెహోవా ఇల్లు కట్టించలేని దాన్ని కట్టువారి. అయ్యో, ఆయన మన ఏడల ఉద్దేశం లేకపోతే మన భక్తి, మన విశ్వాసత, మన ప్రార్థన కూడా ఇట్లా వేస్టే. ఆయన మన మీద కలిగి ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఈరోజు మన భక్తి వ్యర్థం కాదన్నది నిరీక్షణతో వాక్యం చెప్పుకుంటున్నాం. ఈ నిరీక్షణ ఎట్లా పనిచేస్తుందనంటే, ఆయన చిత్తాన్ని, ఆయన కార్యాన్ని ఆయన జరిగించుకోవడానికి నాటి నుంచి కలగబోయే వాటికి బయలుపరచువాడను నేనే అంటూ 13వ వచనంలో చూసినట్లయితే, నా నీతికి దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు. దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరం లేదు, ఇప్పుడు జరగబోతుంది అని అర్థం. ఆమేన్. ఎంతమంది ఈ వాక్యం రిసీవ్ చేసుకుంటారు? కాబట్టి ఆయన మన జీవితాలను కట్టాలన్న సంకల్పం ఆయనదైతే ఈరోజు ఆయనను ప్రేమించి వారికి అన్ని సమకూడి జరగడానికి, హల్లెలూయా, యేసు ప్రభు పోయినాక ఏమి జరగవలని హస్తము మరి ముందుగా నిర్ణయించి, సంకల్పం ముందుగా నిర్ణయించిన ఆ హస్తం ఇప్పుడు చాపబడి మన ఎడలో ఉన్న ఈ దీవెన మన మీదికి రాబోతున్నదంటే
హల్లెలూయా. ఆయన కార్యం మనకు సమీపంగా ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. మరి ఆయనను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయటానికి, ఆ దీవెన మన మీదికి విడుదల చేస్తున్న ఈ సమయము, హల్లెలూయా, జయించువాడు వీటిని స్వతంత్రించుకోను. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉంటాడన్న వాగ్దానం ఈరోజు మనందరికి ఇస్తూ ఆ దీవెన మన మీదికి అనుగ్రహిస్తుండగా, హల్లెలూయా, మనమందరం ఆ దేవాది దేవుడికి, ఆయన కృపకు మనం వందనాలు చెల్లిద్దాం. ఆమేన్. ఇవి సమకూడి జరగడానికి దేవుడు మరి తన హస్తాన్ని చాపి ఉంచిన ఆ యేసయ్య ద్వారా సమస్తం సమకూడి జరగడానికి, యేసునే ఇచ్చినాక నేను ఎందుకు ఏమి ఇవ్వకుండా ఉంటాను, సమస్తం మీకు అవునన్నట్లుగా ఉన్నాయన్న దీవెన ఈరోజు మన మీద ఆయన సంకల్ప హస్తం చాపి ఆ యొక్క పరిశుద్ధాత్మ చర్యల్ని మన మీద జరిగించనుద్దేశించిన దేవుడికి వందనాలు చెల్లిద్దాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించిన గాక. దీవించుమో దేవా నా మంచి దేవా, ప్రియమైన క్రీస్తు ప్రభువా, ప్రార్థింతు నిన్నే నయా, పాలించుము యేసయ్యా. దీవించుమో దేవా, కృతజ్ఞత స్తుతులతో నిన్ను నేను స్తుతించెదా, పాటలు పాడుచు నాట్యం ఆడుచు నీదు సన్నిధి చేరెదా, కృతజ్ఞత స్తుతులతో నిన్ను నేను స్తుతించెదా, పాటలు పాడుచు నాట్యమాడుచు నీదు సన్నిధి చేరెదా, కష్టాలైనా కన్నీరైనా నిన్ను విడువనే సయ్యా, కరువైనా భారమైనా నిన్ను మరువను యేసయ్యా. నాకు చోటు నీవే, నా నీతి మాట నీవే, నాకు చోటు నీవే, నా నీతి మాట నీవే, కీర్తింతును నీ నామము, ప్రేమింతును నీ మార్గము, కీర్తింతును నీ నామము, ప్రేమింతును నీ మార్గము. దీవించుము దేవా. రోమశిఖరాలు ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఏకీభవించండి. వాక్యం వినకుండా రవ శిఖర పరిశుద్ధాత్మ బృందాసియ, సర్వలోకానికి మూలాధారుడమైన తండ్రి, మా విమోచకుడమైన ప్రభువా, ఏ క్రీస్తు యందు మమ్మల్ని జగత్ పునాది వేయబడక ముందే నీ సంకల్పంలో మమ్మల్ని ఏర్పరచుకున్నవాడా, అనాది సంకల్పంలో అయా మీరు ఇచ్చిన ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, మా కొరకు సిద్ధపరిచింది పొందుకోండి అంటున్నాడు తండ్రి. ఈరోజు నీ కుమారుడితో వారసులమై శ్రమపడుతున్న మమ్మల్ని ఏదో మా శిఖర మహిమకు కూడా పాత్రులు అని దీవిస్తూ ఆ మహిమను మా మీద శిఖరవా విడుదల చేస్తూ, జయించిన వానికి క్రీస్తుతో కూడా ఆయన యొక్క జయ జీవితం ఇవ్వడానికి కమందరస్య యేసు యొక్క కృప విడుదల చేస్తూ, సంపూర్ణమైన మహిమ ఆయన కృప, నీ నిత్య సంకల్పము, జీవం కలిగిన దేవుని యొక్క హస్తము మా మీదికి విడుదల చేస్తూ మమ్మల్ని దీవించడానికి ఎవరైతే వాక్యము ఏకీభవించారో వారందరి మీదకి నీ బలమైన హస్తము కార్యము నీ రక్త ప్రోక్షణలో విడుదల చేస్తుంటాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి.
నీ రక్త కోటలో వారికి విడుదల దయచి నీ కృప ద్వారా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి భాగ్యాన్ని మెండుగా అనుగ్రహించండి అయ్యా. మరి ఎవరైతే దరిద్రులని, ఎవరైతే దీనంగా ఉంటున్నారో వారందరి విశ్వాసత ఈరోజు ఆశీర్వదించడానికి, నిన్ను ప్రేమించడానికి, ఆస్తికంతలుగా చేయడం, నీ గాయపడిన హస్తము ప్రతి ఒక్కరి మీదకి విప్పుతుంటుండగా కృపయు విడుదలయు సమాధానం మెండుగా అనుగ్రహించి దీవించి మహిమతో నింపమని యేసు శక్తి కలిగిన ఆ దివ్యమైన హస్తం చెప్పబడి ఉంటుండగా ఈ కార్యము అయ్యా ఏ విధంగా అయితే నీ శిష్యులు ప్రార్థన చేసినప్పుడు అక్కడ భూమి వణికిందో, ఈ యొక్క ప్రార్థన ద్వారా కూడా నీ చాపబడి ఉన్న సంకల్ప హస్తము చాపబడి ఉంటుండగా నీ విడలనబడుతున్న మాకు విడుదల సమాధానం నీ రక్త ప్రోక్షణ అనుగ్రహించి దీవించి మహిమతో నింపమని యేసు దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం, కుమారుని యొక్క సార్థకత, సంపూర్ణ నీతి ప్రతి ఒక్కరిని నడిపించి దీవించిన గాక. ఆమేన్.